ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇర్మియా పొలమును కొనుట. సిద్కియా యూదాకు రాజుగానున్న కాలము 10వ ఏటను, నెబుకద్నెజరు పరిపాలనా కాలము 18వ ఏట ప్రభువు నాకు తన వాక్కుని వినిపించెను. అప్పుడు బబులోనియా రాజు సైన్యము యెరూషలేమును ముట్టడించుచుండెను. నన్ను రాజభవన ఆవరణమునందలి చెరలో బంధించియుంచిరి. సిద్కియా రాజు నన్నచట బంధించెను. నేనీ క్రింది ప్రవచనము చెప్పినందునతడు నా మీద తప్పుపట్టెను. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు ఈ నగరమును స్వాధీనము చేసుకున్నట్లు చేయుదును. సిద్కియా రాజు తప్పించుకోజాలడు. అతనిని బబులోనియా రాజునకు అప్పగింతురు. అతడా రాజును ముఖాముఖి చూచి అతనితో మాటలాడును. సిద్కియాను బబులోనియాకు గొనిపోవుదురు. నేను జోక్యము చేసుకుని వరకును అతడచటనే యుండును. అతడిప్పుడు బబులోనియా ప్రజలను ఎదిరించినను విజయము బడయజాలడు. ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నీ పినతండ్రి అయిన షల్లూము కుమారుడగు హనమేలు నీ చెంతకు వచ్చును. అతడు అనాతోతు గ్రామముననున్న నా పొలమును కొనుము. నీవు దగ్గరి చుట్టమువు కనుక దానిని కొనుటకు నీకు హక్కు కలదని చెప్పును. ప్రభు చెప్పినట్లే హనమేలు చెరలోనున్న నా చెంతకు వచ్చి బెన్యామీను మండలమునందలి అనాతోతు గ్రామములోని నా పొలమును నీవు కొనుము. నీవు నాకు దగ్గరి చుట్టమవు కనుక దానిని కొని భుక్తము చేసుకుని హక్కు నీకు కలదనెను. ప్రభువు సందేశమిదియే అని నేను గ్రహించితిని. కనుక నేను అనాతోతునకు చెందిన హనమేలు నుండి ఆ పొలము కొని అతనికి సొమ్మును తూచి ఇచ్చితిని. దాని ఖరీదు 17 తులముల వెండి. నేను క్రయపత్రము మీద సంతకము చేసి ముద్ర వేసి సాక్షులచే సంతకము చేయించితిని. వెండిని తూచి ఇచ్చితిని. అంతటా మడిచి ముద్ర వేసిన క్రయపత్రమును వట్టినే మడచియుంచిన క్రయపత్రమును తీసుకొని వానిని బారూకునకు ఇచ్చితిని. అతడు మహసేయ మనుమడు, నేరియా కుమారుడు. నా సోదరుడు హనమేలు క్రయపత్రము మీద సంతకము చేసిన సాక్షులు చెరసాల చెంత కూర్చుండియున్న యూదా ప్రజలు ఈ సంగతిని గమనించుచునేయుండిరి. వారందరూ వినుచుండగా నేను బారూకుతో ఇట్లంటిని, సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నీవీ క్రయపత్రములను మడచి ముద్ర వేసిన దానిని వట్టినే మడచియుంచిన దానిని తీసుకొని మట్టి కుండలో దాచిపెట్టుము. అట్లయినా అవి చాలా కాలం వరకు భద్రముగా నుండును. ఈ దేశమున ప్రజలు మరలా ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను కొందురని సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు పలుకుచున్నాడు. ఇర్మియా ప్రార్థన. క్రయపత్రమును నేరియా కుమారుడు బారూకునకు ఒప్పగించిన పిదప నేనిట్లు ప్రార్థించితిని. ప్రభువువైన యావే, స్వీయ శక్తితోనూ చాచిన నీ బాహుబలముతోనూ నీవు భూమ్యాకాశములను చేసితివి. నీకు అసాధ్యమైనదేదీయూ లేదు. నీవు వేల కొలది ప్రజలకు దయచూపుదువు. తండ్రుల పాపములకు వారి తరువాత వారి తనయులను కూడా దండింతువు. నీవు మహాఘనుడవు, మహాశూరుడవు, సర్వశక్తిమంతుడవైన ప్రభువని నీకు పేరు. నీవు ఉచితమైన నిర్ణయములను మహాకార్యములను చేయుదువు. నరులు చేయు కార్యములనెల్లా గమనింతువు. ఎవరెవరి కార్యములకు తగినట్లుగా వారికి ప్రతిఫలమిత్తువు. నీవు ఐగుప్తున మహాకార్యములను అద్భుతములను చేసితివి. ఇశ్రాయేలీయుల నడుమను అన్యజాతుల నడుమను నేటికిని ఆ కార్యములు చేయుచునేయున్నావు. కనుక నేడు నీకెల్ల ఎడల కీర్తి కలిగినది. నీవు అద్భుత కార్యములతోనూ సూచక క్రియలతోనూ శత్రువులకు భీతి పుట్టించి మహాశక్తితోనూ బలముతోనూ నీ ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి. తరువాత నీవు వారి పితరులకు వాగ్దానము చేసినట్లే
ఈ పాలు తేనెలు జాలువారు నేలను వారికిచ్చితివి. కాని ఆ దేశమున ప్రవేశించి దానిని స్వాధీనము చేసుకొనిన పిదప వారు నీ ఆజ్ఞలను పాటింపరైరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపరైరి, నీవు ఆజ్ఞాపించిన కార్యమొక్కటియూ చేయరైరి. కావున నీవు వారికి వినాశములెల్లా తెచ్చిపెట్టితివి. అదిగో, బబులోనీయులు నగరము చుట్టూను ముట్టడి దిబ్బలను పోసి దానిని పట్టుకోజూచుచున్నారు. పోరు, కరవు, అంటురోగముల వలన నగరము వారికి చిక్కును. నీవు చెప్పినదెల్లా జరిగినది, నీవే దీనిని చూడవచ్చును. కాని ప్రభువైన యావే, ఈ పట్టణము బబులోనీయుల వశమగుచున్నను సాక్షుల ఎదుట పొలమును గొనుమని నీవు నన్ను ఆజ్ఞాపించితివి. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నేను సకల జనులకును దేవుడనైన ప్రభుడను. నాకు అసాధ్యమైనదేమి కలదు? నేనీ నగరమును బబులోనియా రాజునకును అతని సైన్యములకును అప్పగించితిని. వారు దానిని పట్టుకొందురు. ఈ నగరము మీద దాడి చేయువారు దానిలో ప్రవేశించి దానిని కాల్చివేయుదురు. ఏ ఇండ్ల కప్పుల మీద బాలుదేవతకు సాంబ్రాణి పొగవేసి పరదైవములకు ద్రాక్ష సారాయర్పణము కావించి నా కోపమును రెచ్చగొట్టిరో ఆ ఇండ్లనెల్లా తగులబెట్టుదురు. యూదా జనులు ఇశ్రాయేలు జనులను మొదటి నుండియు నాకు అప్రియమైన కార్యములనే చేసిరి. తమ చేయిదములతో నా కోపమును రెచ్చగొట్టిరి. ఈ నగరమును నిర్మించినప్పటి నుండి నేటి వరకును దీని పౌరులు నాకు కోపమును ఆగ్రహమును కలిగించుచునేయున్నారు. కనుక నేను దీనిని నా ఎదుట నుండి తుడిచివేయుదును. యూదా, యెరూషలేము ప్రజలు వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలను చేసిన దుష్కార్యములకు గాను నేనిట్లు చేయనెంచితిని. వారు తమ మొగము నా వైపు త్రిప్పరైరి. నేను వారికి నిరంతరము బోధించుచుండినను వారు నా ఉపదేశమును ఆలింపలేదు, నేర్చుకొనలేదు. వారు నా పేరున వెలయు దేవాలయమున తమ హేయమైన విగ్రహములను నెలకొల్పి దానిని అమంగళము చేసిరి. హిన్నోము లోయలో బాలుదేవతకు బలిపీఠములు నిర్మించిరి. తమ కుమారులను కుమార్తెలను దహించి నేను వారిని ఈ కార్యము చేయ ఆజ్ఞాపింపలేదు. వారట్టి హేయమైన కార్యము చేసి యూదా ప్రజలచే పాపము చేయింతురని నేను ఊహింపనైనా లేదు. యూదాకు మంచి రోజులు వచ్చును. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు నాతో ఇట్లనెను, యుద్ధము, కరవు, అంటురోగముల వలన ఈ నగరము బబులోనియా రాజునకు వశమగునని ప్రజలు చెప్పుకొనుచున్నారు. కాని ఈ నగరమును గూర్చి నేను చెప్పు సంగతులివి. నేను కోపముతోనూ ఆగ్రహముతోనూ ఇశ్రాయేలు ప్రజను చెల్లాచెదరు చేసిన దేశము నుండి వారిని మరలా తోడ్కొని వత్తును. నేను వారిని ఈ తావునకు గొనివత్తును. వారిచట సురక్షితముగా జీవింతురు. అప్పుడు వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును. నేను వారికి ఏక హృదయమును ఏక ప్రవర్తనమును దయచేయుదును. ఫలితముగా వారు నన్ను సదా గౌరవింతురు. దానివలన వారికిని వారి సంతతికిని మేలు కలుగును. నేను వారితో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. వారికి ఉపకారము చేయుట మానను. ఆ ప్రజలు పూర్ణ హృదయముతో నన్ను గౌరవించునట్లును నా నుండి వైదొలగకుండునట్లును చేయుదును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఈ దేశమునందు విశ్వాసమునందు నా పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ వారిని నాటుదును. నేనీ ప్రజలకు ఈ వినాశము కలిగించినట్లే వారికి ప్రమాణము చేసిన ఉపకారములను కూడా నెరవేర్తును. ఈ దేశము నరులుగాని పశువులుగాని వసింపని ఎడారి వలెను అగుననియు ఇది బబులోనియా వశము అగుననియు ప్రజలు చెప్పుకొనుచున్నారు. కాని జనులు ఈ దేశమున మరలా పొలములు కొందురు. ప్రజలు ద్రవ్యమిచ్చి పొలములు కొందురు. క్రయపత్రములు వ్రాయుదురు. ముద్రలు వేయుదురు. సాక్షులచే సంతకములు చేయింతురు. బెన్యామీను మండలమునను యెరూషలేము చుట్టుపట్ల గల గ్రామములలోను యూదా నగరములలోను పర్వత సీమలోని నగరములలోను
కొండ పాదులలోను యూదా దక్షిణ ప్రాంతమునను ఈ కార్యము జరుగును. నేను ప్రజలను వారి దేశమునకు కొనివత్తును. ఇది ప్రభువునైన నా వాక్కు. యూదీతు గ్రంథం 1వ అధ్యాయము. హోలోకెర్నెసు దండయాత్ర. నెబుకద్నెజరు అర్పక్షదు రాజులకు యుద్ధము. నెబుకద్నెజరు రాజు నినేవే పట్టణమును రాజధానిగా చేసుకొని అస్సిరియా రాజ్యమును పరిపాలించుచుండెను. అర్పక్షదు రాజు ఎగ్బతానా నగరమును రాజధాని గావించుకొని మేమియా దేశమును ఏలుచుండెను. ఇతడు ఎగ్బటానా చుట్టూను చెక్కిన రాళ్లతో ప్రాకారమును కట్టించెను. ఒక్కొక్క రాయి 4.5 అడుగుల మందము 9 అడుగుల పొడవు కలిగియుండెను. ప్రాకారము ఎత్తు 105 అడుగులు, వెడల్పు 75 అడుగులు. అతడు ప్రాకార ద్వారముల వద్ద బురుజును నిర్మించెను. ఒక్కొక్క బురుజు ఎత్తు 150 అడుగులు, ఒక్కొక్క దాని పునాది వెడల్పు 90 అడుగులు. ఒక్కొక్క ద్వారము ఎత్తు 105 అడుగులు, వెడల్పు 60 అడుగులు. ఆ ద్వారముల గుండా అతని సైన్యమంతయు ఒక్కసారి దాటిపోగలదు. అతని కాల్బలమును బారులు తీరి సాగిపోగలదు. నెబుకద్నెజరు రాజు తన పరిపాలనా కాలము 12వ ఏట అర్పక్షదుతో యుద్ధము ప్రారంభించెను. రాగేసు నగరము ప్రక్కన ఉన్న పెద్ద మైదానమున పోరు జరిగెను. ఆ యుద్ధమున చాలా జాతులు అర్పక్షదును బలపరచెను. కొండ భూములలో వసించువారు తిగ్రిసు, యూఫ్రటీసు, ఫిరాస్పిసు నదీ తీరములయందు వసించువారు ఏలాము రాజగు అర్యోకు పరిపాలనం క్రింద మైదానములలో వసించువారు అర్పక్షదుతో చేరిరి. ఆ రీతిగా ఆ యుద్ధమున చాలా జాతులు కల్దీయుల రాజుతో చేతులు కలిపెను. అసిరియా రాజగు నెబుకద్నెజరు పర్షియా దేశమునకు పశ్చిమమున ఉన్న సిలీషియా, దమస్కు, లెబానోను, అంతి లెబానోను దేశములకు, సముద్ర తీర దేశములకు, కర్మేలు, గిలాదు, ఉత్తరపు గలిలీ దేశములకు, ఎజ్రోలోను మైదానమునకు దూతలను పంపెను. మరియు అతడు సమరియా దేశమునకును దాని పరిసర నగరములకును యోర్దాను నదికి పశ్చిమమున ఉన్న సుదూర నగరములకు యెరూషలేము, బెతని, కేలోసు, కాదేశులకును ఐగుప్తు నది సరిహద్దులకును ఐగుప్తు నగరములకు గోషెను ప్రాంతాలైన తఫన్నెసు, రామెసేను, తనీసు, మెంఫీసులకును ఇథియోపియా సరిహద్దుల వరకును వ్యాపించియున్న ఐగుప్తు మండలములకును దూతల నంపెను. కాని ఈ ప్రజలెల్లరును నెబుకద్నెజరు ఆజ్ఞను త్రోసిపుచ్చి అతని పక్షమున పోరాడుటకు నిరాకరించిరి. వారా రాజు ఒంటరి కాడయ్యనని తలంచి అతనిని లక్ష్యము చేయరైరి. అతడు పంపిన దూతలు తమ పనిని సాధింపజాలక అవమానములకు గురి అయి తిరిగి వచ్చిరి. కనుక నెబుకద్నెజరు ఈ రాజ్యముల మీద ఆగ్రహము చెందెను. అతడు ఈ దేశముల మీద పగ తీర్చుకుందనని తన రాజ్యము పేరు మీద, తన సింహాసనము పేరు మీద శబదము చేసెను. సిలీషియా, దమస్కు, సిరియా, మోవాబు, అమ్మోను, యూదా, ఐగుప్తు 2 సముద్రముల తీరము వరకును వ్యాపించియున్న దేశములన్నిటినీ కత్తితో హతము చేయుదునని ప్రతిజ్ఞ చేసెను. నెబుకద్నెజరు తన పరిపాలనా కాలము 17వ ఏట సైన్యముతో పోయి అర్పక్షదును ఎదిరించెను. అతడు శత్రువు రథబలమును, అశ్వబలమును, సైన్యమునంతటిని చెల్లాచెదురు చేసెను. అతని నగరములను ఆక్రమించుకొనెను. ఎగ్బతానా నగరమును కూడా ముట్టడించి దాని బురుజులను వశము చేసుకొనెను. నగరములోని అంగళ్లను కొల్లగొట్టెను. వైభవోపేతముగా ఉన్న ఆ పట్టణము పాడుబడెను. అటు తరువాత అర్పక్షదును కూడా రాగేసి కొండలలో పట్టుకొని ఈటలతో పొడిచి చంపెను. తదనంతరము కొల్లసొమ్ము ప్రోగు చేసుకొని స్వీయ సైన్యముతోనూ తనతో చేరిన
ఇతర సైన్యములతోనూ నినెవెకు తిరిగి వచ్చెను. అచట 4 నెలల పాటు రాజును సైనికులను సంతసముతో విశ్రాంతితో విందులు చేసుకొనిరి. 2వ అధ్యాయము. పశ్చిమ జాతుల మీదకి దాడి. నెబుకద్నెజరు తన పరిపాలనా కాలము 18వ ఏడు మొదటి నెల 22వ దినమున యుద్ధములో తనకు తోడ్పడని వారందరి మీదను తాను పూర్వము నిశ్చయించుకొనినట్లే పగ తీర్చుకొనుటకు పూనుకొనెను. అతడు తన సైన్యాధిపతులను అధికారులను పిలిపించి రహస్య ఆలోచనము జరిపెను. తన ఆజ్ఞను త్రోసిపుచ్చిన వారందరినీ శిక్షింపవలయునని చెప్పెను. అతడును అతని ఉద్యోగులను యుద్ధమున తోడ్పడని వారినందరినీ మట్టుపెట్టవలయునని నిశ్చయించుకొనిరి. రాజు యుద్ధమునెట్లు నడపవలయునో సూచించెను. మంత్రాలోచనము ముగిసిన పిదప నెబుకద్నెజరు హోలోకర్నెసును పిలిపించెను. అతడు రాజు సర్వ సైన్యాధిపతి, దేశమున రాజు తరువాత 2వ అధికారి. నెబుకద్నెజరు అతనితో ఇట్లు చెప్పెను: సర్వ భూలోకాధిపతి చక్రవర్తి నీతో ఇట్లనుచున్నాడు, నీవు పోరున కాకలు తీరిన యోధులను ఎన్నుకొనుము. 1,20,000 కాల్బలమును 12,000 ఆశ్విక దళమును సమకూర్చుకొనుము. ఈ బలముతో పోయి నా పిలుపును పెడచెవిన పెట్టిన పశ్చిమ దేశముల మీద పడుము. వారు నాకు లొంగిపోయిరి అనుటకు చిహ్నముగా నా దండయాత్రకు సకల సదుపాయములను సిద్ధము చేయవలయునని చెప్పుము. వారు నా కోపమును తప్పక చవిచూతురనియు నా సైన్యములు వారి భూమినెల్లా ఆక్రమించి వారిని దోచుకునుననియు తెలియచేయుము. ఆ దేశములందలి లోయలు వారి క్షతగాత్రులతో నిండిపోవును. అచ్చటి నదులకును వాగులకును వారి పీనుగులు అడ్డుపడగా అవి అంచుల వరకు పొంగిపారును. యుద్ధమున చావక మిగిలిన వారిని నేను ప్రపంచపు అంచుల వరకును బందీరుడుగా కొనిపోవుదును. ఓయి, నీవు వెంటనే పోయి నా పేరు మీదగా ఈ దేశములనెల్లా జయింపుము. ఆ ప్రజలలో నీకు లొంగిన వారిని ప్రాణములతో వదిలివేయుము. తరువాత నేను వారిని శిక్షింతును. కాని నిన్నెదిరించు వారిని మాత్రము నిర్దయతో మట్టుపెట్టుము. నీ అధికారమునకు అప్పగింపబడిన దేశములనెల్లా కొల్లగొట్టుము. నా ప్రాణము మీదను నా రాజ్యము మీదను శపథము చేసి చెప్పుచున్నాను, వినుము. నేను చెప్పినదంతయు జరిగించి తీరుదును. నీ మటుకు నీవు నీ ప్రభుడనైన నా ఆజ్ఞలలో ఒక్క పొల్లైనా మీరరాదు. ఇక జాగు చేయక నేనాజ్ఞాపించినట్లే సమస్తమును నిర్వహింపుము. హోలోకర్నెసు రాజు సముఖము నుండి వెడలిపోయి తన సైన్యాధిపతులను అధికారులను పిలువనంపెను. రాజు ఆజ్ఞాపించినట్లే 1,20,000 కాలిబంటులను 12,000 విలుకాండ్రును ప్రోగు చేసుకొనెను. వారెల్లరును పోరున ఆరుతేరినవారు. అతడు వారినెల్లరినీ బారులు తీర్చెను. మరియు అతడు బరువులు మోయుటకు చాలా ఒంటెలు, గాడిదలు, కంచెర గాడిదలను ప్రోగు చేసుకొనెను. భోజనమునకు గాను చాలా మేకలను, పొట్టేళ్లను, ఎడ్లను చేకూర్చుకొనెను. ప్రతి సైనికునికి వలసినంత దారిపత్యమునిచ్చిరి. రాజు కోశాగారము నుండి వెండి బంగారములు పంచి ఇచ్చిరి. ఆ రీతిగా హోలోకర్నెసు అతని సైన్యములు రాజు కంటే ముందుగా యుద్ధమునకు బయలుదేరెను. వారు రథములు, రౌతులు, కాలిబంటులతో పశ్చిమ దేశముల మీద దాడి చేయబోయిరి. వారి వెనుక ఇతర జనులు వెళ్ళిరి. మిడుతల దండువలను, ఇసుక రేణువుల వలను వారి సైన్యము అసంఖ్యాకముగా ఉండెను. హోలోకర్నెసు విడిది పట్టులు. వారు నినేవే నుండి బయలుదేరి 3 నాళ్ళు ప్రయాణము చేసి సిరీషియాకు ఉత్తరమున ఉన్న పర్వతములలోని బెక్టెలెత్తు మైదానమున విడిది చేసిరి. అచ్చట నుండి హోలోకర్నెసు తన కాలిబంటులతో, రౌతులతో, రథములతో
కొండ భూములలోనికి ప్రయాణము చేసెను. అతడు లిబియా, లూదియా దేశములను నాశనము చేసెను. కెలియోను దేశపుటంచు ఎడారి సరిహద్దులలో వసించు రససీయులను, ఇష్మాయేలీయులను దోచుకొనెను. అచటి నుండి యూఫ్రటీసు నదిని దాటి మెసపటోమియా గుండా ప్రయాణము చేసి అబ్రోను నదీ తీరమున సముద్రము వరకును గల సురక్షిత పట్టణములనెల్లా నాశనము చేసెను. సిలీషియా మండలమును ప్రవేశించి అచట తన్నెదిరించిన వారినందరినీ చిత్రవద చేసెను. అరాబియా చెంతగల యాపేతు దక్షిణపు పొలిమేరల వరకును దాడి చేసెను. మిద్యానీయులను ముట్టడించి వారి గుడారములను తగలబెట్టి వారి గొర్రెల మందలను హతము చేసెను. అటు పిమ్మట అతడు దమస్కు మైదానములలోనికి పోయెను. అది గోధుమ పైరణకు పంటకాలము. అతడచిటి పంట పొలములను తగలబెట్టెను. గొర్రెల మందలను, పశువుల మందలను పాడు చేసెను. పట్టణములను దోచుకొనెను. పల్లెపట్టులను కొల్లగొట్టెను. యువకులనందరినీ చంపివేసెను. అతని దాడికి సముద్ర తీర వాసులెల్లరను కంపించిరి. తూరు, సీదోను, సూరు, ఓషీనా, యామ్నియా, అసోతు, అష్కెలోను నగరములలో వసించు వారెల్లరూ తల్లడిల్లిరి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. నరులు సత్ఫలితమని నమ్మినదే కడకు మృత్యువును చేర్చును. పనివాని ఆకలి అతనిని ప్రేరేపించును. ఆకలి తీర్చుకొనగోరి అతడు పనికి పూనుకొనును. దుష్టుడు ఇతరులకు కీడు చేయు మార్గమును వెదకును. అతని పలుకులు కూడా నిప్పు వలె కాల్చును. కొండెగాడు కలహములు పెంచి మిత్రులను విడదీయును.